హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో నేను బ్లాక్ శారీని మనం ఎలా స్టైలప్ చేయొచ్చు, ఎన్ని రకాల బ్లౌజెస్‌తో స్టైల్ చేస్తే ఏ ఏ టైప్స్‌లో లుక్ ఉంటది అనేది నేను చూపిస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేటింగ్‌గా ఉంటది. యూజ్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో షేర్ అవుతది. మీరు తీసుకునే శారీస్ సింథటిక్ అయినా అయ్యుండొచ్చు, కాటన్ ప్లెయిన్స్ అయినా అయ్యుండొచ్చు, మల్మల్ అయినా ఏదైనా అయ్యుండొచ్చు. నేనిప్పుడు చూపిచ్చే అన్నిటితోని ఈజీగా మనం శారీ బ్లౌజెస్ పేరప్ చేయొచ్చు. ఈ శారీ షిఫాన్ శారీ చాలా ఇయర్స్ బ్యాక్ నేను తీసుకున్నాను. ఈ శారీ మీదకి నేనైతే నా దగ్గరున్న బ్లౌజెస్ ఎలా స్టైల్ చేస్తాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ బేసిక్‌గా మన దగ్గర అందరి దగ్గర బ్లాక్ బ్లౌజెస్ ఉంటాయి కదా! అలా ప్లెయిన్ బ్లాక్ బ్లౌజెస్ ఏసుకునే కంటే, లైట్‌గా అక్కడక్కడ చిన్న చిన్న చెంకి గానీ, చిన్న స్టోన్స్ గానీ, గ్లిటరీగా ఉండే బ్లౌజ్ బ్లాక్‌లోనే మీకు నచ్చినట్టు ప్రిన్సెస్ కట్ గానీ, యూ కట్ కానీ, బోట్ నెక్ గానీ, ఏదైనా సరే మీకు నచ్చినట్టు ఇలా పేరప్ చేసుకోవచ్చు. టోటల్ బ్లాక్ చేసుకొని దీని మీద జ్యువెలరీ వేరేలాగా పేరప్ చేసుకోవచ్చు. అది షార్ట్ హ్యాండ్స్ అయినా, లాంగ్ హ్యాండ్స్ అయినా అది మీ ఇష్టం. ఇది ఒక టైప్ అనమాట. నెక్స్ట్ టైప్‌లో మనం ఏం చూద్దామంటే నెట్టెడ్ చూద్దాం. ఈ నెట్టెడ్ వాటిల్లో మనం ఫ్లోరల్ నెట్ తీసుకోవచ్చు, ప్లెయిన్ నెట్ తీసుకోవచ్చు, వర్క్ వచ్చిన నెట్ తీసుకోవచ్చు. అలా ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే హ్యాండ్స్ దగ్గర లైనింగ్ లేకుండా అలా స్టిచ్ చేయించడం వల్ల కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. స్టైలిష్‌గా కూడా ఉంటది. ఇలా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా ఎక్కువగా ఇలా ఒక శారీతోనే ఇలా మల్టీపర్పస్‌గా మనం స్టైల్ చేయొచ్చు. మీరందరూ కూడా ఇలానే బ్లౌజెస్‌ని పేరప్ చేసుండొచ్చు. బట్ తెలియని వాళ్ళ కోసం అని చెప్పి ఇలా కూడా పేర్ చేసుకుంటే మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్‌లో కనిపిస్తాం. అండ్ ఒక్కొక్క డిఫరెంట్‌గా కనిపిస్తామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. బ్లాక్ శారీకి బ్లౌజెస్ స్టిచ్ చేయించుకునేటప్పుడు పఫ్ స్లీవ్స్, గ్యాదరింగ్స్ ఇలా స్టిచ్చింగ్ అనేది మీరు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో చేయించుకోవడం వల్ల సెల్ఫ్ వేసుకున్న, నెట్ వేసుకున్న మనకి కొంచెం యూనిక్‌గా బ్లౌజెస్ కనిపిస్తాయి. ఇప్పుడు నేను రిఫరెన్స్ కోసం కొన్ని కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఇప్పుడు ఈ మధ్య చుడీ హ్యాండ్స్ కూడా చాలా ట్రెండ్ అయ్యాయి కదా! ఇలా కూడా ట్రై చేయొచ్చు. మీరు ఇలాంటి కొన్ని కొన్ని బ్లౌజెస్‌ని మీరు మల్టీపర్పస్‌గా ఎన్ని శారీస్ మీదకైనా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ బ్లాక్ అనే కాదు, ప్లెయిన్ శారీస్ దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు. మీలో ఎంతమంది ఇలా స్టైల్ చేసుకుంటారు? ప్లెయిన్ శారీస్ అంటే మీలో ఎంతమందికిష్టం అనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మనం కొన్ని కొన్ని శారీస్ తీసుకునేటప్పుడు ఇలా స్టిచ్ చేయించుకుంటే బావుంటది అని అనుకుంటాం గదా! అలాంటప్పుడు మీరు ఒక్కసారి టైలర్‌కిచ్చేటప్పుడు అలా బావుంటదా? బాగోదా? అనేది కూడా ఒక్కసారి సజెషన్ అడిగి స్టిచ్ చేయించుకోండి. మీలో కొంతమందికి వర్క్ బ్లౌజెస్ అంటే చాలా ఇష్టం ఉంటది కదా! అలా వర్క్ బ్లౌజెస్ మనం మగ్గం వర్క్ చేయించుకున్నవైనా అవ్వచ్చు. లేదు ఇలా వర్క్ వచ్చిన బ్లౌజ్ పీస్ అయినా సరే అవ్వచ్చు. అలా స్టిచ్ చేయించిందే నెట్ మీద ఇలా వర్క్ వచ్చిన బ్లౌజ్ అనమాట. దీనికి చిన్న పాంపామ్ లేస్ యాడ్ చేయించి నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇది చాలా బేసిక్ బ్లౌజ్. యూనిక్ ఉంటది. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ దగ్గర కూడా నేను చిన్న పాంపామ్ లాగా యాడ్ చేయించి బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాను. నడుం దగ్గర కూడా వేయించుకుంటే చాలా బావుంటది. మీరు అలా వర్క్ తీసుకునేటప్పుడు ఇప్పుడు బ్లౌజ్ పీసెస్ అలా కలెక్ట్ చేసేవాళ్ళైతే ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి ఇక్కత్ బ్లౌజెస్. ఇక్కత్ బ్లౌజెస్ అనేవి చాలా క్లాసీగా ఉంటాయి. అది కూడా అంతే మనం స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడే కొంచెం డిఫరెంట్‌గా స్టిచ్ చేయించుకోండి. హై నెక్ వల్ల నేనేమో నా దగ్గర ఈ బటన్స్ ఉంటే వుడెన్ బటన్స్ చాలా యూనిక్‌గా ఉంటదని జస్ట్ ఇలా స్టిచ్ చేశానంతే. ఇంకా ఏం చేయించలేదు. బట్ మీకొక చిన్న టిప్ చెప్తాను. మీరెప్పుడైనా సెల్ఫ్ పైపింగే వేయించుకోండి. మీరు కాంట్రాస్ట్ పైపింగ్ ఏయించుకుంటే అన్ని శారీస్ మీదకి మిక్స్ మ్యాచ్ చేసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవడం అనేది కుదరదు. వేసుకోవడం కుదరదు. కాబట్టి మీరు కొన్నిట్లకి అన్నిట్ల మీదకి వాడాలనుకున్న బ్లౌజులు సెల్ఫ్ పైపింగ్ ఏయించుకోవడం వల్ల మీకు అన్ని శారీస్ మీదకి యూజ్ అవుతది. ఈ పైపింగ్ మీకు ఎక్కువగా కనిపిస్తున్నట్టు అనిపించదు. ఏ శారీ మీదకి పేరప్ చేసినా ఈ బ్లౌజ్ అలా సెట్ అవుతది. నెక్స్ట్ ఇప్పుడు బెనారస్ బ్లౌజెస్ చూద్దాం. మన దగ్గర చాలా మంది దగ్గర చాలా కలర్స్ బెనారస్ బ్లౌజెస్ ఉంటాయి కదా! ఈ బెనారస్ బ్లౌజెస్‌తోని చిన్ని చిన్ని పార్టీస్‌కి కూడా ఈజీగా మనం వేసుకెళ్ళిపోవచ్చు ఇలాంటి బ్లాక్ శారీస్‌ని. మీరు ఏ కలర్ అయితే బ్లౌజ్ పెయిర్ చేస్తున్నారో ఆ కలర్స్ జ్యువెలరీ గానీ, బీడ్స్ గానీ, కుందన్స్ గానీ అలా పేరప్ చేస్తే ఆటోమేటిక్‌గా పార్టీ వేర్ లుక్ వచ్చేస్తది. ఈ బెనారస్ బ్లౌజెస్‌తో ఉన్న అడ్వాంటేజ్ అదే అనమాట. మీరు తీసుకునే బ్లౌజెస్ ఇలా ఫుల్ జకార్డ్ ఉండే అయినా అవ్వచ్చు. లేదు రౌండ్స్ ఇప్పుడు నేను చూపించాను కదా! ఇలాంటి డిజైన్స్ అయినా అయ్యుండొచ్చు. నా దగ్గర ఇలా బెనారస్ బ్లౌజెస్ ఒక 3, 4 ఉన్నాయి. వాటితో నేనిప్పుడు మీకు పేరప్ చేసి శారీ మీద ఎలా ఉంటది అనేది చూపిస్తాను. ఈ బ్లౌజ్ నేను
కొన్ని చోట్ల స్టిచెస్ పోయినాయి. ప్లస్ అంత క్వాలిటీ మంచిది కాదు. బట్ కానీ నాకు ఈ బ్లౌజ్ చాలా ఫేవరెట్ అనమాట. ఈ బ్లౌజ్‌తో నేను వేరే బ్లౌజ్‌ని డిజైన్ చేస్తున్నాను. అదెలా చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు నేను చూపిచ్చేది ఇది కూడా లైట్‌గా బెనారస్సే. కాకపోతే కాటన్ బుటీస్ వచ్చాయి. ఫుల్ గోల్డ్ కాదు. కొంచెం లైట్‌గా కాటన్ ఉందన్నమాట. ఈ బ్లౌజ్ కూడా చాలా బావుంటది దీని మీద పెయిరప్ చేస్తే. నెక్స్ట్ నేను ఇలా కట్ వర్క్ వచ్చిన బ్లౌజ్‌తో కూడా పెయిర్ చేస్తూ ఉంటాను. ఇలా కట్ వర్క్ వచ్చిన బ్లౌజెస్‌కి నేను గోల్డ్ లైనింగే వేయించాను కదా! కాంట్రాస్ట్ లైనింగ్ వేయించుకొని స్టిచ్ చేయించుకోవడం వల్ల చాలా డిఫరెంట్‌గా కట్ వర్క్ చాలా అందంగా కనిపిస్తది. కాంట్రాస్ట్ లైనింగ్ ఎలా వేసుకోవాలి, ఎలా ఉంటది బ్లౌజ్ అనేది నేను కంప్లీట్ వీడియో చేశాను. ఆ వీడియో మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు చాలా బాగా యూజ్ అవుతది అండ్ నచ్చుతది కూడా. అండ్ ఇంకొకటేంటంటే లైన్స్, జిగ్‌జాగ్ ప్యాటర్న్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! ఇలాంటి బ్లౌజెస్ వేసుకున్నప్పుడు చాలా డిఫరెంట్‌గా, చాలా స్టైలిష్‌గా కనిపిస్తాం. కాబట్టి మీ దగ్గర మీ వార్డ్‌రోబ్‌లో ఒక్క బ్లౌజ్ అయినా ఇలా లైన్స్ గానీ, జిగ్‌జాగ్ ప్రింట్స్ గానీ ఇలా ఉండేలా చూసుకోండి. నా దగ్గర ఇది బ్లాక్ ప్యూర్ గోల్డ్ కాదు. కొంచెం మ్యాటిక్ మిక్స్ అయిన గోల్డ్ అనమాట. ఈ బ్లౌజ్ కూడా నేను చాలా వాటికి మీదకి పేరప్ చేస్తాను. ఇది కూడా అంతే. నేను చూపించాను కదా! గోల్డ్ కలర్ సెల్ఫ్ పైపింగ్ మాత్రమే వేయించాను. ఇలా వేయించడం వల్ల ఏంటంటే మనకి అన్ని శారీస్ మీదకి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను రిఫరెన్స్ కోసం మీకు కొన్ని పిక్చర్స్‌ని యాడ్ చేస్తున్నాను. మీరు గనక కాటన్ శారీ స్టిచ్ చేయించుకునే వాళ్ళైతే ఇలాంటి కాటన్‌లో వచ్చిన లైన్స్ బ్లౌజెస్ చాలా స్టైలిష్‌గా ఉంటాయి. మీరు మల్మల్ కాటన్ కూడా ఈ రోజుల్లో అందరూ కట్టేసుకుంటున్నారు. ఏజ్ గ్రూప్ అనేది ఏం లేదు. అలాంటి కొన్ని ప్లెయిన్ శారీస్ పెట్టుకుంటే మీరు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, జాబ్ చేసేవాళ్ళైనా ఎవరైనా సరే ఈజీగా ఇలాంటి శారీస్‌ని పేరప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటంటే మనం ఇలా బ్లాక్ మిక్స్ అయిన బ్లౌజెస్‌ని కొన్ని మన వార్డ్‌రోబ్‌లో ఉంటాయి కదా! అలాంటి వాటితో కూడా ఒక్కొక్కసారి స్టైలిష్‌గా ఇలా పేరప్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్‌ని నేను ఎలా డిజైన్ చేశాను, ఎలా పేరప్ చేశాను శారీకి, శారీ కూడా చాలా తక్కువ కాస్ట్‌లో ఎలా డిజైన్ చేశాను, దీని మీద శారీ అనేది కూడా కంప్లీట్ వీడియో ఉంది. నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదంటే కామెంట్స్‌లో పింక్ చేస్తాను. మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫైనల్లీ కలంకారీ బ్లౌజెస్. నాకైతే కలంకారీ బ్లౌజెస్ పర్సనల్‌గా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి కలంకారీ బ్లౌజెస్ అంటే ఇష్టం? నేనైతే చాలా వాటిల మీదకి పేరప్ చేస్తాను. డ్రెసెస్ గానీ, స్కర్ట్స్ గానీ, షరారాస్ గానీ ఇలా అన్నీ చాలా టైప్స్‌లో నేను ట్రై చేశాను. ఈ కలంకారీ బ్లౌజెస్‌ని చాలా డిఫరెంట్‌గా స్టైల్ చేసుకోవచ్చు. నా ఛానెల్‌లో కలంకారీ బ్లౌజెస్ ఒక ప్లేలిస్ట్ ఉంది. అవి చాలా ఈజీగా డిజైన్ చేసుకునేలాగా నేను చేశాను వీడియోస్ అన్నీ. మీరొకసారి కావాలనుకుంటే వీడియోస్ చెక్ చేయండి. ఇందులో మనం పెన్ కలంకారీ ట్రై చేయొచ్చు, నార్మల్ కలంకారీ ట్రై చేయొచ్చు, వర్క్ వచ్చిన కలంకారీ ట్రై చేయొచ్చు. అలా మీ ఇంట్రెస్ట్‌ని బట్టి మీరు ట్రై చేసుకోవచ్చు. నేనైతే ఇన్ని విధాలుగా నేను బ్లాక్ శారీని పేరప్ చేసుకుంటాను. మీకెలా అనిపిచ్చింది ఈ వీడియో అనేది నాకు చెప్పండి. ఇలా కొన్ని బోర్డర్స్ వచ్చిన శారీస్ మీద కూడా కలంకారీ చాలా అందంగా ఉంటాయి. అలాగే స్టైలిష్‌గా కూడా ఉంటాయి. మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయింది అని అనుకుంటున్నాను. మీలో కొంతమందికి ఈ వీడియో చూసిన తర్వాత కొన్ని ఐడియాస్ వచ్చుంటాయి కదా! ఈ ఐడియాస్‌తో మీ వార్డ్‌రోబ్‌లో ఉన్న బ్లౌజెస్‌ని తీసి ఏ శారీస్ మీదకి ఇలా మిక్స్ మ్యాచ్ చేసి పేరప్ చేసుకోవచ్చో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలానే నా దగ్గర ఉన్నట్టు మీ దగ్గర కూడా చాలా బ్లౌజెస్ మీరు పేరప్ చేసుకొని కట్టుకోవచ్చు. మీలో చాలామందికి ఈ వీడియో చూసాక కొంచెం డిఫరెంట్‌గా ఐడియాస్ వచ్చే ఉంటాయి కదా! ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.